అస్సలాముఅలైకుం గాయస్. ఇప్పుడు టైం వచ్చేసి 1:25 అవుతుంది. సో ఇప్పుడైతే నిన్న జోహర్ ప్రేయర్ అనేది కంప్లీట్ చేసుకున్నాను గాయస్. ఆ తర్వాత అమ్మమ్మ కాల్ చేసి గ్రోసరీస్ తీసుకురావాలి షాప్లోకి అని చెప్తే ఇక వెళ్ళి గ్రోసరీస్ అన్నీ తీసుకొని ఇక వచ్చేసాను గాయస్. అమ్మ అక్కడికి నా పని అయిపోయింది. సో ఇంటికి వచ్చేసాక ఇఫ్తారీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాము. సో ఇక్కడ వచ్చేసి స్పెషల్గా ఈరోజు గారె చేసుకున్నాం గాయస్. మాష్వి చాలా అంటే చాలా యమ్గా ఉంటాయి. సో అమ్మమ్మ ఇచ్చి పంపించింది. సో ఇఫ్తారీకి చేసుకోండి అని చెప్పేసి ఇక్కడైతే నేను ఇంటికి వచ్చేసే వరకు అసలు టైం అయిపోయింది. సో ఆ తర్వాత ఫాస్ట్గా నేనైతే ఇక్కడ గారా చేసుకున్నాను గాయస్. అన్నీ చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి గాయస్. సో ఇప్పుడైతే నా ఇఫ్తారీ ప్లేట్ మొత్తం చూడండి గాయస్. సో ఇక్కడ గారా విత్ చికెన్ కర్రీ అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఖజూర్తో అనేది స్టార్ట్ చేశాను. ఇఫ్తారీ అనేది మేము ఖజూర్తో ఓపెన్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఏదైతే గారె ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని నేను చికెన్ కర్రీతో తిన్నాను గైస్. చాలా అంటే చాలా యమ్గా ఉంది. సో ఈరోజు హరీస్ క్రేవింగ్స్ వచ్చేసి హోటల్ నయాబ్ నుంచి అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను చికెన్ 65 హరీస్. చాలా యమ్గా ఉంది గాయస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కొంచెం డిఫరెంట్గా అవుపడింది. సో ఇది ఆర్డర్ చేసుకొని తాగాను కొంచెం కూల్గా ఉంటుందని. ఆ తర్వాత నమాజ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను గాయస్. సో ఇఫ్తారీ కోసం లైట్గా తినాలి అనిపించింది. సో మా ఏరియాలో శివ అనే టిఫిన్ సెంటర్ ఉంటుంది. సో అక్కడ ఉప్మా దోశ అని ఫేమస్. సో అక్కడికి వెళ్ళి దోశ అని తెచ్చుకున్నాను గైస్. సో ఇక ఎమ్మటే ఇక తొందరగా ఇంటికి వచ్చాను. ఫుల్ ఆకలేస్తుంది. సో ఇక ఎట్లాగో నమాజ్ కూడా చదవాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ నేను తొందరగా అయితే దోశ అని తిన్నాను. ఉప్మా దోశ చాలా అంటే చాలా యమ్గా ఉంది గైస్ దోశ అనేది. ఆ తర్వాత ఇషా ప్రేయర్ అండ్ తరావి అనేది స్టార్ట్ చేశాను అనమాట 9:30కి. ఆ తర్వాత ఇక నాప్ వేసాను విత్ మై హఫ్సా బేబీ యాజ్ వెల్ యాజ్ వాటర్ గైస్.